శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాసరస్వతే నమః ధారణ చిత్రగుప్తులు త్రిభాష మహాసహస్రావధాని గారు బ్రహ్మశ్రీ వర్తిపర్తి పద్మాకర్ గురువు గారి ఆశీర్వాదంతో భాగవతం అనే పవిత్ర గ్రంథాన్ని మన అందరం తెలుసుకోబోతున్నాం, తరించబోతున్నాం. అలాగే విశ్వనాథం అన్నయ్య గారికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ నుంచి భాగవతం అనే పవిత్ర గ్రంథాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. గోవింద. మొదటి రోజు కన్నయ్య వ్యాసో నారాయణో హరిహి అంటారు. ఎందుకంటే వ్యాసుడే ఆ శ్రీ మహావిష్ణువు అనేసి. శ్రీ మహావిష్ణువు 22 అవతారాల్లో ఒక అవతారమైన వ్యాస మహర్షి 15వ అవతారమే మన వ్యాస భగవానుడు అనమాట. ఇటువంటి వ్యాస మహర్షి అద్భుతమైన భాగవతాన్ని మనందరం తరించడానికి, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళమందరం తరించడానికి పవిత్రమైన గ్రంథాన్ని మనకిచ్చారు. మన అందరము పురాణ గొప్ప యజ్ఞం ఏమీ లేదు. పురాణ శ్రవణం అన్నిటికన్నా గొప్పది. పురాణం అనే ఒక యజ్ఞాన్ని మనందరం చేయడానికి సంసిద్ధులం అవుతున్నాము. పురాణం అంటే గాయత్రి స్వరూపం. అటువంటి గాయత్రి స్వరూపాన్ని అందరం విందాం, అందరం తరిద్దాం కన్నయ్య. ఒకానొకప్పుడు బ్రహ్మ దగ్గరికి కొంతమంది 88,000 మంది మహర్షులు ఆయన దగ్గరికి వెళ్ళి, రానున్నది కలియుగము, ఈ కలియుగంలో జనాల గురించి ఎంత చెప్పినా తక్కువేను, అటువంటి వాళ్ళకి కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే కలి ప్రభావం ఎక్కువగా ఉండదో ఆ స్థలాల్లో మేము ఒక యాగం చేయాలనుకుంటున్నాం, 1000 సంవత్సరాలు యాగం చేయాలనుకుంటున్నాము, అందుకోసం మాకు ఒక స్థలాన్ని చూపిమనగానే బ్రహ్మగారు ఆయన మనస్సులో నుంచి ఒక చక్రాన్ని సృష్టించారు. ఆ చక్రాన్ని కిందకి తోయగానే బ్రహ్మలోకం నుంచి అది దొలుకుంటూ భూలోకం దగ్గరికి వచ్చి ఒక దగ్గర అది తునాతునకలు అయిపోయింది. అది తునాతునకలు అయిపోయి ఒక చిన్న ముక్క లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న పాతాళ జలం కూడా పైకి తన్నుకొచ్చేసింది అనమాట. చక్రం ఎక్కడైతే విరిగిందో అక్కడ నుంచి పాతాళ జలం రావడంతో చక్రతీర్థం, అలాగే నైమిసారణ్యం అని దానికి ఒక గొప్ప పేరు వచ్చిందనమాట. అక్కడే ఈ 88,000 మంది మహర్షులు 100 సంవత్సరాలు యాగాన్ని తలపెట్టారనమాట, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి. చాలా పురాణాల్లో విష్ణు చక్రం అని చెప్పి చాలామంది విష్ణు చక్రం అని చెప్పారంట. కానీ సుస్పష్టంగా పురాణాల్లో మాత్రం ఇది బ్రహ్మగారు సృష్టించిన చక్రం అని రాసింది కన్నయ్య. అలాగే కన్నయ్య ఆ యజ్ఞం వాళ్ళు తలపెట్టినప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు సూత మహర్షి అక్కడికి వచ్చారు. ఆయన చూడగానే ఈ చాలామంది మహర్షులు అందరూ ఉన్నారు కదా, గొప్పవాళ్ళు కదా, వాళ్ళందరూ ఆయన చూడగానే ఎంతో సంతోషపడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఉపచారాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఒక దర్భాసనం ఇచ్చి అక్కడ కూర్చున్న తర్వాత వినయంగా ఆయన్ని నమస్కరించి, మీరు ఎంతో గొప్పవారు, మీరు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చారు, మా అదృష్టం శాతం మీరు వ్యాస మహర్షి యొక్క శిష్యులు, మమ్మల్ని మీరు అనుగ్రహించి మా అందరికీ భాగవతం అనే ఒక అమృతాన్ని ఇవ్వండి. పైన స్వర్గంలో ఉన్న అమృతము తాత్కాలికం మాత్రమే, కానీ ఈ భాగవతం అనే అమృతము మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది, మాకు అటువంటి అమృతాన్ని మా అందరికీ ఇవ్వండి అని వినయంగా వాళ్ళు అడిగారనమాట. అప్పుడు ఆయన అన్నారు, మీరందరూ మహర్షులు, తపస్సు చేసిన వాళ్ళు, మీ అందరికీ అన్నీ తెలిసినప్పటికీ నా ద్వారా భాగవతం విని తద్వారా నన్ను కూడా తరింపజేస్తున్నారు అని చెప్పి ముందుగా ఆయన వ్యాస మహర్షికి నమస్కరించాడు. ఆ తర్వాత సరస్వతీదేవికి నమస్కరించాడు, నారాయణుడికి నమస్కరించాడు. ఇప్పుడు వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో సరస్వతీ నదిలో స్నానం చేసి జపం చేసుకోవడానికి కూర్చోగానే ఆయన మనసు ఎంతకేలకి నిలబడట్లేదు. ఎందుకునా నా మనసు నిలబడట్లేదు, నేను ఎన్నో పురాణాలు రాశాను, ఎన్నో ఇతిహాసాలు ఇచ్చాను, పవిత్రమైన గ్రంథాలు ఇచ్చాను, కళాపులంగంగా అయిపోయి ఉన్న వేదాలన్నింటినీ 4గా విభజించాను, ఉపనిషత్తులు ఇచ్చాను, ఎలా మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎలా జీవించాలో రాసి ఉంచాను, అటువంటి నాకు మనశ్శాంతి లేకపోవడం ఏమిటి అని అనుకుంటూ ఆయన మనసులో ఒక చింత బయలుదేరగానే అప్పుడే వచ్చారనమాట నారద మహర్షి. ఆయన వచ్చేటప్పుడు తెల్లటి కాంతి వచ్చింది. ఆయన వస్తున్నప్పుడు ఓం నమో నారాయణాయ అని నారాయణ నామస్మరణతో ఆయన కిందకి దిగాడనమాట. ఎవరైతే మహానుభావుల మనసులో బాధగా ఉంటుందో అప్పుడే వస్తారనమాట నారద మహర్షి. ఆ కలహాన్ని విడిచిపెట్టి ఆ చింతని పోగొట్టి వాళ్ళ చేత మంచి పని చేయించడానికి ఆయన వస్తారనమాట. అంత గొప్ప ఆయన కిందకి దిగగానే ఈయన ఆయనకు ఉపచారాలన్నీ చేసి ఒక దగ్గర కూర్చోపెట్టి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత వ్యాస మహర్షి కూర్చోగానే ఇద్దరు నారాయణ స్వరూపాలే అయినప్పటికీ ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు నారద మహర్షి అడుగుతారనమాట, నీకు ఏదో మనసులో బాధగా ఉన్నట్టుంది, నా దగ్గర ఉన్నా కూడా మనసు నా దగ్గర లేనట్టుంది, శరీరం ఒకటే ఇక్కడ ఉంది, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా అని అనగానే ఆయన, మీరు గురువులు, మీకు అన్నీ తెలుసు, అయినప్పటికీ నన్ను అడుగుతున్నారు, అయినా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పకుండా ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను, నా మనసు ఎందుకో చాలా చింతగా ఉంది, ఎందుకనేది తెలియట్లేదు, బహుశా నేను ఏదైనా పొరపాటు చేశానా అనేసి అనగానే నారద మహర్షి అంటారు, అవునా, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు మత్స్య, మార్కండేయ, అగ్ని, కూర్మ, పద్మ, లింగ, గరుడ, స్కాంద ఇటువంటి గొప్ప గొప్ప పురాణాలు ఇచ్చావు, ఎన్నో అద్భుతమైన పంచమ వేదమైన మహాభారతాన్ని ఇచ్చావు. మహాభారతం చాలా గొప్పది. మహాభారతం వింటే మనకి 4 వస్తాయన్నమాట. ఆ 4 ఏంటి?
ఒకటి ధర్మ అర్థ కామ మోక్షాలు వస్తాయి, కానీ భాగవతము ధర్మ అర్థ కామాలకు అతీతంగా కైవల్యం ఇస్తుంది, శ్రీ కైవల్యం ఇస్తుంది. ఎందుకు అంత గొప్పగా శ్రీ కైవల్యం అంటున్నారా? కైవల్యం అనుకోండి, మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ బ్రతకాల్సి వస్తుంది. ఎలాగైతే జై విజయులు శాపవశాతం సనక సనందనాదుల వల్ల భూమి మీద జన్మించారు, 3 జన్మలు ఎత్తారు, అలా కాకుండా శ్రీ కైవల్యం అంటే అక్కడ కొంతమంది నలుగురు ఉంటారనమాట. పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు. వీళ్ళు అసలు ఎప్పుడు కిందకు వచ్చి పనే ఉండదనమాట. వీళ్ళు శ్రీ కైవల్యం పొందిన వాళ్ళనమాట. భాగవతం వింటే మనకు కూడా ఖచ్చితంగా శ్రీ కైవల్యం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు మనసా వాచ కర్మ నా కృష్ణ పరమాత్మని నమ్మి మనస్ఫూర్తిగా వింటావో ఖచ్చితంగా నీకు కూడా శ్రీ కైవల్యం వస్తుంది. ఆయన నువ్వు ఇన్ని గొప్ప ఇతిహాసాలు ఇచ్చావు, కళాపులగంగా ఉన్న వాటినన్నిటిని విభజించావు, 10,000 మంది శిష్యులను తయారు చేశావు, ఇంత గొప్ప చేసిన నీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అనేసని నువ్వు కృష్ణలీల రాయలేదు. నువ్వు మహాభారతం పంచమ వేదం రాసినప్పుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన గురించి కొంత మాత్రమే రాసావు తప్ప ఆయన లీలలు రాయలేదు. అందుకే నీకు మనశ్శాంతి లేదు. ఆయన లీలలు కనుక రాసావంటే, అంత గొప్ప లీలలు రాస్తే నీకు ఇంకా ఏ దిగులు ఉండదు. అంత గొప్ప కృష్ణ లీలలను రచించు అనేసి అంటే, నేను అంత గొప్ప కృష్ణుడు భాగవతాన్ని రచించగలనా, ఏమన్నా పొరపాట్లు అపశబ్దాలు ఉంటే అప్పుడు ఎలాగా అనేసి అంటే, అప్పుడు నారద మహర్షి అంటారనమాట, నువ్వు తప్పులు రాసినప్పటికీ శ్రీకృష్ణుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఎలాగో తెలుసా, కొంతమంది గోవిందా గోవింద అనలేక గోయిందా 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 అంటారు. అయినా కూడా ఆ భక్తిని పట్టుకుంటాడే తప్ప ఈశ్వరుడు పొరపాటును పట్టుకోడు. అలాగా నువ్వు రచించు, నీకంతా మంచే జరుగుతుంది, కృష్ణ పరమాత్ముడు నిన్ను నడిపిస్తారు. అలాగే చాలా పుస్తకాలు ఉన్నాయన్నమాట, బోల్డని పుస్తకాలు. ఒకనొకప్పుడు అర్ధరాత్రి గుడ్ల గుబ్బలు గూ అన్నాయి, పంది కుక్కలు కెవ్వు అన్నాయి, నక్కలు కూ అన్నాయి అని చెప్పి బోల్డని డిటెక్టివ్ పుస్తకాలు ఉన్నప్పటికీ అవన్నీ మనకి ఏ మాత్రం పనికొచ్చేవి కాదు. ఒక భాగవతం ఎందుకు పనికొస్తుందో తెలుసా? ఆ భాగవతమే కాదు, ఏ పుస్తకంలో అయితే హరినామస్మరణ, గురునామస్మరణ, ఈశ్వరుడు నామస్మరణ ఉంటుందో ఆ పుస్తకాలు మనకి ఎంతో పనికొస్తాయి. జీవితంలో మనం ఏ తప్పుటడిగేసినా మనల్ని కాపాడడానికి ఆ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. పుస్తకంలో హరినామ స్మరణ లేని పుస్తకం ఎలాంటిది అంటే బురద గుంట లాంటిదనమాట. అందులోపల పాచి, చెత్త, చెదారం, కాకులు, గీకులు అన్నీ వస్తుంటాయి. అదే నువ్వు పుస్తకంలో హరినామస్మరణ ఉన్న పుస్తకాన్ని చదివావనుకో, నీ మనసు నిర్మలమైన జలంలా అయిపోతుంది. అందులో హంసలు వచ్చి కూర్చుంటాయి. చక్కగా హరినామస్మరణ అంత గొప్పదనమాట. అటువంటి పుస్తకాన్ని నువ్వు రచించు అని చెప్పారు. అలాగే నేను నారదుడిని ఇంత గొప్పవాడిని ఎలా అయ్యానో తెలుసా? నేను కూడా హరినామస్మరణ వల్లే గొప్పవాడిని అయ్యాను. ఒకానొకప్పుడు గడిచిన కల్పంలో నేను ఒక దాసీపుత్రుడిని అని చెప్పాడు. ఆ దాసీపుత్రుడి కథ రేపు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనకు ఉన్న ఈ జీవితంలో భాగవతాన్ని విందాం, వినిపిద్దాం. నిజానికి మీ అందరికీ చెప్తున్నట్టు లేదు, నన్ను నేను తరింపజేసుకోవడానికి చెప్పుకున్నట్టుంది గోవింద. నిజంగా నేను తెలుసుకుంటున్నాను. మన అందరం తెలుసుకుందాం, భాగవతాన్ని తెలుసుకుందాం కన్నయ్య. జై శ్రీరామ్ గోవింద. బలం గురుర్ ప్రవర్తతాం.